డైలీ టేస్ట్ ది డైలీ. చలి 2.0 విజృంభిస్తుంది. వారం రోజులుగా కాస్త తగ్గినట్లు అనిపించినా తిరిగి పంజా విసురుతుంది. నేటి నుంచి వారం రోజుల పాటు చలి చుక్కలు చూపించనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. డిసెంబర్లో రికార్డులు సృష్టించిన టెంపరేచర్స్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తుంది. ఈ వారం రోజులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తుంది. రాబోయే వారం రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోనున్నట్లు భావిస్తోంది. చలి 2.0 విజృంభిస్తుంది. వారం రోజులుగా కాస్త తగ్గినట్లు అనిపించినా తిరిగి పంజా విసురుతుంది. నేటి నుంచి వారం రోజుల పాటు చలి చుక్కలు చూపించనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, గత వారం రోజులుగా చలి తీవ్రత తగ్గినట్లు అనిపించినా మరో మారు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వచ్చే వారం రోజులు చలి తీవ్రత మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారైతే హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉదయం సమయంలో, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీనికి ప్రధాన కారణం అక్కడ దట్టం ఏవైతే ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చే గాలులు కావచ్చు, తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముందస్తుగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. తెలంగాణలో వారం రోజులుగా కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువ నమోదైనప్పటికీ ఇప్పటి మళ్ళీ కొద్దిగా ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతలో మార్పులు వస్తూ ఉన్నాయి. దీంతో కోల్డ్ వేవ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు అలుముకునే అవకాశం ఉంటుంది. ఉదయం సమయంలో ఉదయం 4 గంటల నుంచి ముఖ్యంగా 7:30, 8 గంటల వరకు అయితే పొగ మంచు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో, వాహనదారులు, అత్యవసర విధులు నిర్వహించే వారు ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని చెప్పి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా చూస్తే మనకు సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ పరిసర ప్రాంతాల్లో గతంలో 4 నుంచి 5 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత ఈ 2-3 రోజుల్లో 7 నుంచి 8 డిగ్రీలుగా పెరిగింది. అయితే రేపటి నుంచి మరింతగా ఈ ఉష్ణోగ్రత తగ్గిపోయే అవకాశం ఉండొచ్చు. అక్కడ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. అటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో తిరుపూర్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, తర్వాత కరీంనగర్ లోని కొన్ని ప్రాంతాల్లో, ఆదిలాబాద్, తర్వాత కరీంనగర్ జిల్లాలో పాటు హైదరాబాద్ సరౌండింగ్ లో ఉండే ఏవైతే చుట్టుపక్కల జిహెచ్ఎంసీ ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. అటు వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, హయత్ నగర్ శివారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాల్లో మాత్రం చలి కొంచెం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలనేది వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏవైతే ముఖ్యంగా ఈ విద్యార్థులకు సంబంధించి మనం కొన్ని సూచనలు కూడా చేశారు ఈ జిల్లాల కలెక్టర్లు. ఆయా ప్రాంతాల్లో అంటే గురుకులాలు, హాస్టళ్లు, ప్రైవేట్ హాస్టల్లో ఉండే వారికి అయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉదయం సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని చెప్పి సూచనలు చేస్తున్నారు. దీనికి చలి 2.0 అని కూడా కొంతమంది హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉండి చాలా ప్రాంతాల్లో ప్రజలైతే వణికిపోయిన పరిస్థితి కనిపించింది. అదే పరిణామం మరోసారి కనిపించే అవకాశం ఉంది వచ్చే వారం రోజుల పాటు అని చెప్పి దానికి సంబంధించి కొంత డేటా కూడా ఇచ్చారు. ఎక్కువ ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. అయితే ఏపీలో ఇటీవల కొన్ని భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా కొన్ని హెచ్చరికలు అయితే వచ్చాయి. ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి, దీని ప్రభావంతో 9వ తేదీ నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా, రాయలసీమ ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఇక్కడ ఉష్ణోగ్రతలో కొంత మార్పు అయితే వస్తుంది తెలంగాణలో. ఈ నేపథ్యంలో చలి పెరుగుతూ తగ్గుతూ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి వాతావరణ నిపుణులు అయితే సూచనలు చేస్తున్నారు. ఏదేమైనా వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఈ చలికాలంలో ఎక్కువ
జలుబు, దగ్గు, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటే ముందస్తుగా ఈ చలి నుంచి అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వెటర్లు కానీ మఫ్లర్లు కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది. బయటకు అత్యవసరంగా వెళ్లే విధులు నిర్వహించే వారు అయితే ఉదయం సమయంలో ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, ఇతర విధులకు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.